Hi everyone, I am in Kanigirlanka village. This is comes under Krishna district. సో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా మీరు, మొత్తం ఎంత పచ్చగా ఉన్నదో మొత్తం. ఇప్పుడు నా వెనకాల ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఇది పసుపు ఫీల్డ్. సో పసుపు మంచిగా వండింది ఇప్పుడు. సో మొత్తం పసుపుని బయటికి తీస్తున్నారు. అండ్ యూ కెన్ సీ అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్లో తీసిన పసుపు అంతా అందులో వేస్తున్నారు. అక్కడ లాస్ట్కి మన ఫార్మర్ ఉన్నారు, వాళ్ళు పసుపుని ఆ మిషన్ యూజ్ చేసి పసుపుని మొత్తం బయటికి తీస్తున్నారు. సో నేను మీకు ఇప్పుడు ఫుల్ వ్యూ చూపిస్తా. ఇక్కడ ఎంత మంచిగా ఉందంటే సూపర్ ఉంది లొకేషన్, మీకు మొత్తం చూపిస్తా ఇప్పుడు. సో ఇది ఎంత బాగుందో చూడండి, మొత్తం విలేజ్ కనిగిరిలంక ఇన్ కృష్ణా డిస్టిక్. చుట్టూ చెట్లే ఎక్కడ చూసినా. ఇది ఏంటంటే కృష్ణా నదికి ఎగ్జాక్ట్ పక్కకే ఉన్నది విలేజ్ మొత్తం. చాలా విలేజెస్ ఉన్నాయి అట్లా కృష్ణా నది పక్కకి. ఇంకా అటు సైడ్ కూడా ఒక చిన్న నదిలాగా తయారైందంట. సో ఇప్పుడు ఇదైతే మొత్తం పసుపు. అక్కడ ఉన్నారు కదా అందరూ, పసుపు బయటికి తీస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడరు. సైడ్కి ఏంటిది అది మొక్కజొన్న ఫీల్డ్. సైడ్కి మొక్కజొన్ననేనా నాకు చెప్పండి, అదే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేం ఫీల్డో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి ఇది ఏంటిదంటే ఆ వెనకాల ఉన్నదైతే అరటి తోట, మొత్తం అరటి పండ్లు వస్తాయి. అక్కడ ఉన్న అది కూడా అరటి తోటనే ఉంది. ఇంకా మీకు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మంచిగా. ఇంకా ఒకసారి అడుగుదాం, ఇది ఏందో మనకు తెలియదు కదా. ఇదేమో పప్పాయ, అది చెట్లు చెప్పినా కదా, పప్పాయ చెట్లు ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఇంకా చూడండి, సో ఇక్కడ ఇదంతా తీయడానికి వీళ్ళందరూ వచ్చారు ఇప్పుడు. సో ఆయననే మన రైతు, మొత్తం పసుపు అంతా బయటికి తీస్తున్నారు ఇప్పుడు. ఇంకా చూడు ఎంత సూపర్ ఉంది విలేజ్ అయితే. సో మనం ఇప్పుడు శివాజీ గారు రైతు, వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం వివరాలు పసుపు ఇదంతా దాని గురించి. సో వెనకాల చూద్దాం, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది ఎట్లా తీస్తున్నారని చెప్పి. మొత్తం ఇది చిన్న ట్రాక్టర్, దీని వెనకాల ఉంది కదా సేమ్ పొలం దున్నినట్టు అది లోపలికి వెళ్ళి పసుపునంతా బయటకు తీస్తుంది క్లియర్గా. వెనకాల ఇవేమో మంచిగా తింటున్నాయి. అంటే లోపల ఏముంటాయంటే ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, ఆ ఎర్త్ వామ్స్ని కొంగలు వచ్చేసి అందులో నుండి బయటికి రాగానే అవి తీసుకొని తినేస్తున్నాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి. సో మీరు పసుపు చూస్తారు కదా ఎట్లా బయటకు వచ్చేస్తుందో మొత్తం. సో అది ఇంకా పసుపు అంతా బయటకు వచ్చేసింది. సూపర్. సో అవి మొత్తం ఆ ఎర్త్ బంప్స్ కోసం చూస్తున్నాయి ఇంకా అవి. అండ్ ఇక్కడ అట్లా మొత్తం ఇదంతా ఇప్పుడు తీస్తే ఆ పసుపు అంతా ఏరేసి ఆ ట్రాక్టర్లో నింపేసుకొని వెళ్ళిపోవడమే ఇక, అట్లుంటుంది. సో ఇప్పుడు మన రైతు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి మీ పేరు. నా పేరు శివాజీ. ఓకే, చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తూనే ఉంటాం. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది చిన్నతనం అంటే? మీ నాన్నగారు ఏం చేశారు? నాన్నగారు వ్యవసాయం చేశారు. వ్యవసాయమేనా అప్పటి నుండి? అప్పటి నుండి. ఓకే, మీకు ఎంత ఒక 50 సంవత్సరాలు ఉందా? ఉంది, 57 సంవత్సరాలు. ఇది ఇక్కడ ఏది ఎక్కువ వేస్తారు పంట? మా లంక వచ్చేసి ఇప్పుడు మొక్కజొన్న ఉంది ఎక్కువ. మొక్కజొన్న, ఇంకా తర్వాత అరటి. అవును, అరటి తోటలు ఎక్కువ కనిపిస్తుంది. పసుపు, బొప్పాయి బాగా తెగులు వచ్చి వైరస్ తెగులు అంతా లాస్ అయిందా? వరదలకు ఒక లాసు. వరదలు అంటే ఎప్పుడు వస్తాయి వరదలు? ఆగస్టు సెప్టెంబర్లో వస్తాయి. అంటే వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి అవి? అవి వచ్చినప్పుడు వారం ఉంటాయి, వారం పోతాయి, మొత్తం పోతాయా? ఈ సంవత్సరం ఏమైందంటే దానికి తోడు విద్యుత్ తుఫాన్ అని వచ్చింది. అవును, అరటి తోటలు పడిపోయింది. అయ్యో, మాది పడిపోయింది. మీది కూడా అరటి తోటనా? ఉంది, 3.5 ఎకరాలు పోయింది. అయ్యో, లేపేసాం ఇప్పుడు.
పనికి రాకుండా పడిపోయింది, లేపేసాం. అయితే మరి ఇట్లాంటి సీజన్స్లో ఏ పంట వేస్తే బాగుంటుంది మరి అన్ని తట్టుకునేటట్టు? ఏది అనేది చెప్పలేము, ఒక్కో సంవత్సరం ఒక్కో దానికి వస్తాయి. అంతేనా? అదృష్టం కొంత. ఓకే. మేము వాణిజ్య పంటలు అన్నీ పండుతాయి మాకు. ఒక వరి వేయము. వరి వేయరా? వేయడం అసలు. ఎందుకని? ఇది మెట్ట ప్రాంతం మాది. వరి వేయం. వరి వేస్తే ఏమవుతుంది? వరి గిట్టదు. ఇక్కడ కౌలు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటుంది, వరి వేస్తే 60 ఏళ్ళు రావు. అయ్యో. అది అంటే మీకు ఇక్కడ ఓన్లీ వర్షం అంటే వరదతోటే కదా ప్రాబ్లం? ఇక మిగతా తుఫాన్లు వస్తాం, తుఫాన్లు వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం. అంటే ఇప్పుడు నది ఎక్కువైందంటే ఒక వారం రోజులు ఉంటుంది అట్లనే నీళ్ళు ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు మీరు మళ్ళీ? తర్వాత ఈ మొక్కజొన్న, మినుము, ఇట్లా తక్కువ ఈ గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి దోసలు అలా వేస్తాం. ఓకే. పసుపు అయితే పల్లపల్లాలల్లా పోయింది వరదకే. కొంచెం హైట్ ఉండి వెంటనే వరద నీళ్ళు పోయిన చేలు కొంచెం ఊరిని, ఇది కూడా ఆల్పారింది ఈ చేలు. ఓకే. వరద. ఓకే. ఎందుకంటే నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ వాటర్. అవును, అక్కడ ఉన్నది ఉంది, ఇక్కడ ఉన్నది ఉంది. అది ఊరికి అటు, అది గుంటూరు జిల్లా వైపు, కృష్ణా జిల్లా వైపు, రెండు. తార్ రోడ్డు 2 జిల్లాల సరిహద్దు. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ పోయిన చేలలోనేమో పసుపు ఊరింది, వాటర్ కొంచెం వారం రోజులు ఉన్నాయి, ఊర్లో పోయినాయి. ఓకే. పాడైపోయింది, అంత లాసే. అయ్యో. ఈ మిషన్లు ఇవన్నీ మీరే కొనుక్కున్నారా? కొనుక్కున్నాం. ఓకే. ఇవి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏం కావు కదా? ఇవి ప్రాబ్లం ఎందుకు కాదు, అన్న గుంటూరు వెళ్ళి బాగు చేయించుకోవచ్చు, ఇక్కడెక్కడ ఉండవు ఇటు సామాను. అదే గుంటూరు వెళ్ళాల్సింది. ఇక్కడ ఈ పొలాల దగ్గరికి రావాలంటే కూడా మొత్తం కష్టమే ఉంది కదా? కష్టంగానే ఉంటుంది, అట్లాగే వస్తాం. చిన్నప్పటి నుంచి అలవాటేగా మాకు. పెద్ద ట్రాక్టర్లు అంటే వస్తాయి, అవి పెద్దవి కదా, ఇది చిన్నది, రావటం కష్టమే. ఇది ఇక్కడ అంటే మీకు కూలీ అంతా మంచిగా దొరుకుతుందా? వేరే ఆడవాళ్ళు మామూలుగా ఇప్పుడు వాళ్ళకైతే 300. అంటే ఈ ఊరేనా, వేరే ఊరు నుండి వస్తారా అందరూ? వేరే ఊరు నుంచి వస్తారు, ఈ ఊరు నుంచి కాదు, ఇంకా వేరే ఊరు. అంటే టైంకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి కదా మీకు? వాటర్ ప్రాబ్లం ఉండదు, వాటర్ ఎప్పుడు ఉంటాయి, కరెంట్ మోటార్లో. ఒక్క తుఫాన్ తోటి వస్తేనే ప్రాబ్లం. ఇక తుఫాను, వరదలు. ఈ రైతులు ఇంటికి వచ్చేదాకా చెప్పలేము ఏది వస్తుందో, ఏ పైరు వస్తుందో, ఏది రాదో తెలియదు. ఇప్పుడు ఈ పసుపు ఉంది, ఈ తోట ఊరింది, ఇంకో తోట వరలా పుచ్చిపోయింది. అయ్యో. తెగులు అట్లా. ఇప్పుడు వర్షం పడితే కూడా గ్యారంటీ చెప్పలేము. వర్షంకి అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా? వర్షం పడితే ఏముండదు, నార్మల్. ఓకే. మాకు ఎంత వర్షం పడినా ఏముండదు. ఓకే. ఎందుకంటే మాకు మెట్ట కదా, నీళ్ళు కొంత భూమిలోకి ఇంకిపోతాయి, పల్లంలోకి నదిలోకి వెళ్ళిపోతాయి నీరు, వాటర్. ఓకే. వర్షం వల్ల ప్రాబ్లం మాకు ఉండదు. ఓకే. ఓకే. సో అంతే. మీకు అధికారులు మొత్తం సపోర్ట్ ఇస్తారా మరి? ఎట్లా, ఎప్పుడు, ఏది పంట వస్తారు? ఇది కృష్ణా జిల్లా లాస్ట్ ఊరు, రారు. ఓకే. ఎప్పుడో పెద్ద వరదలు వస్తే వీళ్ళు ఉండారా పోయారని వస్తూ ఉంటారు. ఓకే, పర్లేదులేండి, ఇప్పటి నుండి వస్తారు. అది థ్యాంక్స్ శివాజీ గారు, మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్, ఇంకా ఊరు గురించి మొత్తం చెప్పినందుకు, ఈ పొలాల గురించి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకా ఆల్ ద బెస్ట్ మీకు.